నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జన్మ కర్మత మే దివ్యం. పుట్టుక కాదు, ఆయన జీవిత ఘట్టాలలో ప్రతిదీ అద్భుతమే. సంపూర్ణ అవతార తత్వానికి, పరిపూర్ణ ప్రేమ భావానికి ఆయన ప్రత్యక్ష నిదర్శనం. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. కోరికతో, భయంతో, ద్వేషంతో, బంధంతో, భక్తితో, స్నేహంతో ఏదో రకంగా నన్ను పొందండి అని ప్రోత్సహించిన దివ్య స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణస్తు భగవాన్ స్వయం అనే మహావాక్యానికి మురళీ మనోహరుడు ప్రతీక. అలాంటి మధుర మనోజ్ఞ మంగళ నాయకుడు నడియాడిన భవ్యస్థలి ద్వారక. గుజరాత్లోని ద్వారకా క్షేత్ర విశేషాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శ్రీకృష్ణ విష్ణు మధుసూదన కైటభారే నారాయణాచ్యుత త్రివిక్రమ చక్రపాణే దైత్యాదిశార్జధర శ్రీధర వాసుదేవ గోపాల కృష్ణ హరయే తవ సుప్రభాతం. శ్రీ రుక్మిణీ సభవనాస హరే మురారే రాధేశ గోపసి స్వరూప భృగాది వంద్య శ్రీద్వారకాశ్రయ వికుంఠపతే భువనైకమూర్తే గోపాలదేవ హరయే తవ సుప్రభాతం. శ్రీకృష్ణుడు రసజ్ఞ మనోజ్ఞమూర్తి. అలాంటి లోకపావనుడు ప్రత్యక్షంగా నివసించిన పవిత్ర ప్రదేశం ద్వారక. ద్వారక అంటే మోక్షానికి ద్వారమని అర్థం. సప్త మోక్ష క్షేత్రాలలో ద్వారక ప్రధానమైనది. ద్వారకాధిపతి అయిన కృష్ణుడు నెలకొన్న మందిరాన్ని జగత్మందిరంగా వ్యవహరిస్తారు. ఈ మందిరంలో కొలువైన నీలమేఘశ్యాముడిని ద్వారకాధీశుడిగా భక్తులు ఆరాధిస్తారు. మధులేను అధరాల చంత ఒక వెదురు వేణువై ఒదిగినది, ఒక స్వరము గానమై కదలినది. కృష్ణ మురళి శ్రీ కృష్ణ మురళి పిలిచినది. కృష్ణ మురళి కృష్ణ మురళి శ్రీ కృష్ణ మురళి పిలిచినది. కృష్ణ మురళి సత్యవ్రతం కృష్ణ సత్యమాత్ర ప్రతిష్ఠితం అనేది వేదవాక్కు. ఈ వేదధర్మానికి నిలువెత్తు స్వరూపం, సాక్షాత్తు పరమాత్మ భూమిపై నడయాడితే ఎలా ఉంటుందనే భావనకు సాకార రూపమే శ్రీకృష్ణావతారం. ధర్మాన్ని అనుసరించిన దైవం శ్రీరాముడు కాగా, ఆ ధర్మాన్ని నడిపించిన దైవం శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుడు నడయాడిన, పాలించిన, నిర్మించిన నగరం ద్వారక.
శ్రీకృష్ణుడు జన్మించినది మధురలో, బాల్యం గడిచింది బృందావనంలో. తన మేనమామ కంసుణ్ణి వధించిన తరువాత శ్రీకృష్ణుడు కొద్ది కాలం పాటు మధురలోనే నివసించాడు. పురాణ గాథ ప్రకారం కంసవధకు ప్రతీకారంగా కంసుడి మామ జరాసంధుడు మధురపై 17 సార్లు దండయాత్ర చేశాడు. జరాసంధుడి బారి నుంచి ప్రజల్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు మధుర నుంచి ద్వారకానగరానికి తరలివచ్చాడు. నాటి ద్వారకానగరంలో 90,000కు పైగా రాజప్రాసాదాలు ఉండేవని శ్రీమద్భాగవతంలో వర్ణితమయ్యింది. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నేడు నవీన నగరాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేది. విశాలమైన వీధులు, భవనాలు, వాణిజ్య సదుపాయాలు, స్నానశాలలు, ఉద్యానవనాలు, జలవనరులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు సౌఖ్యంగా నివసించడానికి వీలుగా ద్వారకను శ్రీకృష్ణుడు నిర్మింపచేశాడు. ఇందుకు ప్రబల సాక్ష్యం నేటికీ అరేబియా సముద్ర జలాల్లో నిక్షిప్తమై ఉన్న అలనాటి ద్వారక ఆనవాళ్లు. మహాభారతం, హరివంశం, స్కాందపురాణం, భాగవతం, విష్ణు పురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలోని శ్రీకృష్ణ నిర్మితమైన ద్వారకాపురి ఉండేదని, పురాణేతిహాసంలో వర్ణించిన విధంగా అది సముద్ర గర్భంలో కలిసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుంచి ద్వారకా ప్రజల్ని రక్షించడానికి ద్వారకా నగరాన్ని సముద్ర తీరంలో నిర్మించి ప్రజల్ని ఇక్కడికి సురక్షితంగా తరలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడి ప్రణాళిక ప్రకారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. पीनपयोधर भारभरेण हरिं परिरभ्य सरागम् गोपवधूरनुगायति काचि दुदर्शित पञ्चमरागम् हरिरिह मुग्धवधूनिकरे विलासिनि विलसति केलिपरे कापि विलास विलोल विलोचन खेलन जनित मनोजम् ध्यायति मुग्धवधूरधिकं मधुसूदन वदन सरोजम् हरिरिह मुग्धवधूनिकरे विलासिनि विलसति केलिपरे ద్వార్ అనే పదానికి సంస్కృతంలో వాకిలి, ద్వారం అనే అర్థాలున్నాయి. అనేక ద్వారాలు ఉన్న ఈ నగరానికి ద్వారకా అనే పేరు వచ్చిందంటారు. 4 దివ్యధామాలలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన ఆ 3 పవిత్ర నగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకను దైవిక శక్తికి కేంద్రంగా పురాణాలు వర్ణించాయి. జీవుడికి తుదిగమ్యమైన మోక్షాన్ని అందించే మోక్షపురి ద్వారక. ద్వారకలో ఉన్న ద్వారకాధీశుడి మందిరాన్ని 10వ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే శ్రీకృష్ణుడి మునిమనవడు వజ్రనాభుడు ఇక్కడ శ్రీకృష్ణ మందిరాన్ని తొలిసారిగా నిర్మింపచేశాడంటారు. ఆ తర్వాత కాలంలో ఎంతో మంది రాజులు, రాజవంశీకులు ద్వారకా నగరానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉన్న ఈ ద్వారకాధీశుడి మందిరం 16వ శతాబ్దంలో నిర్మితమయ్యింది. గోమతీ నదీ తీరంలో ఉన్న ఈ మందిరం తీర్థక్షేత్రంగా అలరారుతోంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీకృష్ణ పరమాత్ముడికి మొదటగా నిత్య కైంకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ ద్వారకాపీఠాన్ని స్థాపించారు. ద్వారక క్షేత్రంలోని శ్రీకృష్ణ ఆలయానికి జగత్ మందిరమని పేరు. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ మందిరం నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. కేవలం సున్నపురాయితో నిర్మించిన ఈ ఆలయ మందిరం కాలదోషం లేకుండా ఆకట్టుకుంటోంది. మందిరంలో కొలువైన శ్రీకృష్ణ మూలమూర్తిని ద్వారకాధీశుడు అంటారు. 72 స్తంభాలపై 5 అంతస్తులుగా నిర్మితమైన జగన్నాయకుడి జగత్ మందిరం 235 అడుగుల ఎత్తులో గోచరమవుతుంది. గోమతీ నది సముద్రంలో సంగమించే ప్రదేశంలో ఉన్న ఈ ఆలయానికి 2 ద్వారాలు ఉంటాయి. ప్రవేశ ద్వారాన్ని స్వర్గద్వారంగా, బయటకు వెళ్లే ద్వారాన్ని మోక్షమార్గంగా పేర్కొంటారు. కృష్ణ పదములు శ్రీకృష్ణ పదములు
పరమోన్నతమైన పరమ పావనమైన శ్రీకృష్ణ నామం లోకాన్ని సులువుగా ఉద్ధరిస్తుందని శృతులు, స్మృతులు, పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగానికి శ్రీకృష్ణ నామ జపం, సంకీర్తనమే దివ్యమైన తరుణోపాయం. అలాంటి ద్వారకాధీశుడైన శ్రీకృష్ణ భగవానుడు సాలగ్రామ శిలామూర్తిగా దివ్య యుగళ ఆకృతిలోని భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ ద్వారక క్షేత్రంలో స్థానక భంగిమలో గోచరమవుతాడు. క్షత్రియ రాకుమారుడు వివాహ అలంకరణలో ఉన్నట్టుగా ద్వారకాధీశుడు ఇక్కడ సంపూర్ణ యశస్సుతో తేజో విరాజితంగా ముచ్చట గొలుపుతాడు. శిరస్సున తలపాగా, దానిపైన నెమలిపించ అలంకరణతో బంగారు తురాయి, కర్ణాభరణాలు, స్వర్ణ కవచం, కంఠాభరణాలు, నాసికాభరణాలు ఇలా ఆపాదమస్తకం ఆభరణయుతంగా ద్వారకాధిపతి దర్శనమిస్తాడు. ద్వారకాధీశుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనాలకు తగినట్టుగా వస్త్రధారణలో మార్పులు జరుగుతుంటాయి. ఈ దర్శనాలు వల్లభాచార్యులు రచించిన పుష్టిమార్గ సంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతున్నాయి. ద్వారకాధీశుడి ఆలయం పుష్టిమార్గ ఆలయం. ప్రతినిత్యం ద్వారకాధీశుడి దర్శనం ఉదయం 6:30కు మంగళహారతితో ఆరంభమవుతుంది. ఆ తరువాత అభిషేకం, స్నానభోగ్, శృంగార దర్శన్, శృంగార హారతి, రాజ్భోగ్, ఉత్పన్నభోగ్, సంధ్యాభోగ్, సంధ్యాహారతి, శయన్భోగ్, శయన్హారతి ఇలా దర్శనాలు, హారతులు నిత్యం కొనసాగుతుంటాయి. ప్రతిరోజు ఉదయం జరిగే అభిషేక సేవ ఏకాంతంగా జరుగుతుంది. భక్తులెవ్వరికీ దర్శన భాగ్యం ఉండదు. కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మాత్రం అభిషేక సేవను భక్తులందరూ దర్శించుకోవచ్చు. అందుకే శ్రీకృష్ణాష్టమి అభిషేకాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. జయ జయధ్వానాల నడుమ జరిగే మహామంగళహారతిని దర్శించడం ఓ అద్వితీయ ఆనందానుభవంగా భక్తులు భావిస్తారు. వెన్నెల వేళ ఆరంభము రాసలీలా, ఆనంద వికాసలీలా, అపురూప విలాసలీలా. వెన్నెల వేళ ఆరంభము రాసలీలా. సాధనలకు ఫలమిచ్చిన సిద్ధలీలా, రాగభోగ శాంత కళాయోగలీలా. సాధనలకు ఫలమిచ్చిన సిద్ధలీలా, రాగభోగ శాంత కళాయోగలీలా. మధుమయ రమణీయ కలిత అసమాన మనోజ్ఞ లలిత నందిత బృందావన రసబంధుర నవమోహన హేళా. వెన్నెల వేళ ఆరంభము రాసలీలా. 108 దివ్య దేశాలలో ద్వారకా క్షేత్రం ఒకటి. ద్వారకాధీశుడు కొలువైన జగత్ మందిరంలో ఒక ప్రత్యేకమైన మొక్కుబడి ఉంది. ఇక్కడ భక్తులు తమ అభిష్టాలు నెరవేరాక ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేస్తారు. అదే ధ్వజారోహణం. ఇలాంటి ప్రత్యేక సంప్రదాయం మరే క్షేత్రంలోనూ కనిపించదు. ద్వారకలోని ద్వారకాధీశ్ మందిరం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ఆలయ శిఖరంపై 52 గజాల పతాకం గాలికి రెపరెపలాడుతూ గోచరమవుతుంది. సూర్యచంద్రుల చిహ్నాలున్న పతాకాన్ని గతంలో రోజుకొకసారి మాత్రమే మార్చేవారు. అయితే భక్తుల తాకిడి పెరగడంతో ప్రస్తుతం ప్రతిరోజు 5 సార్లు నూతన పతాకాల్ని ఆలయ శిఖరంపై ఎగురవేస్తున్నారు. 235 అడుగుల ఎత్తులో శిఖరాగ్రంపై ఆలయ సిబ్బంది నిత్యం 5 సార్లు పతాకాల్ని మార్చే సన్నివేశం ఆసక్తిదాయకంగానూ రోమాంచితంగానూ ఉంటుంది. ఈ ఆలయం విశ్వకర్మ చేత ఒకే ఒక్క రోజులో నిర్మితమైందంటారు. 2.5 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం అరుదైన కృష్ణశిలగా దివ్య ప్రభాభాసితంగా ఆకట్టుకుంటుంది. శంఖం, చక్రం, గద, తామర పువ్వుల్ని కృష్ణ భగవానుడు తన 4 చేతుల్లో ధరించి ఉంటాడు.
శత్రువుల దాడి నుంచి రక్షించడానికి ఈ అపురూప విగ్రహాన్ని ఎన్నో సంవత్సరాల పాటు రహస్య ప్రదేశంలో ఉంచారని చెబుతారు. మధ్యకాలంలో రుక్మిణీ ఆలయంలో ఓ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించేవారు. ప్రస్తుత మందిరం నిర్మితమయ్యాక అసలైన ద్వారకాధీశుడి విగ్రహాన్ని ప్రధాన మందిరంలో నెలకొల్పారు. ద్వారకలో శంఖాలు, గవ్వలు, శ్రీకృష్ణుడి విగ్రహాలు, అలంకార వస్తువులతో పాటు మరో ఆకర్షణ కూడా ఉంటుంది. అదే ద్వారవతి శిల. విష్ణు చక్రాల గుర్తులతో గోచరమయ్యే తెల్లటి రాళ్లను ద్వారకశిల, ద్వారవతి శిల అంటారు. ఒక్కో రాయిపై ఒక్కో చక్రం నుంచి 25 చక్రాల దాకా ఉంటాయి. గోమతి నది అరేబియా సముద్రంలో సంగమించే ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. 1 చక్రం ఉంటే సుదర్శనమని, 2 చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ, 3 చక్రాలు ఉంటే త్రివిక్రమ, 4 చక్రాలుంటే జనార్దన, 14కు మించి చక్రాలు ఉంటే అనంతం అనే పేర్లు ఉన్నాయి. ఇలా చక్రాల ఆధారంగా పేర్లు ఉన్నాయి. శాలిగ్రామ శిలతో సమానమైన ఈ ద్వారక శిలను దర్శించిన వారికి, పూజించిన వారికి సమస్త శ్రేయస్సు చేకూరుతుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ ద్వారవతి శిలల్ని గృహాలకు తెచ్చుకుంటే నియమనిష్టలతో పూజించాలి, అశౌచం వంటివి పాటించాలి. ఈ ద్వారవతి శిలల ప్రశస్తిని, వీటి విశేషాల్ని పద్మ, వరాహ, బ్రహ్మ, గరుడ పురాణాలు, ప్రహ్లాద సంహిత, కపిల సంహిత వివరించాయి. కోరు ముద్దలు మాత్రమే కోరు ముద్దు గోవిందుడవు, మా కోరికలన్నీ తీర్చే మహానుభావుడవు, గోరు ముద్దలు మాత్రమే కోరు ముద్దు గోవిందుడవు, మా కోరికలన్నీ తీర్చే మహానుభావుడవు, మురళీ మోహనుడవు. అటుకులిన్ని ఇచ్చినా ఆనందించే ఆదినారాయణుడవు, కిటుకులెన్నో చెప్పి మా కష్టాలను పారద్రోలేవు పరమాత్ముడవు. నీ వేణుగాన మధురిమతో మా వేదనలు దూరం చేయ వేగమే లేవయ్యా, లేచిరావయ్యా, లేవయ్యా, లేచిరావయ్యా. ద్వారకా క్షేత్రంలో ద్వారకాధీశుడి చెంత రుక్మిణీదేవి విగ్రహాకృతి నెలకొని ఉండదు. రాకుమారుడిగా శ్రీకృష్ణుడి దివ్యమోహన విగ్రహం ఇక్కడ నెలకొన్న యువరాణిగా రుక్మిణీదేవి మూర్తి ఇక్కడ గోచరం కాకపోవటానికి ఓ పురాణ గాథను నేపథ్యంగా చెబుతారు. ప్రధాన మందిరమైన జగత్ సన్నిధిలో రుక్మిణీమాత విగ్రహం నెలకొని ఉండకుండా ద్వారకకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యేక మందిరంలో రుక్మిణీదేవి విగ్రహం ఉంటుంది. పురాణ గాథ ప్రకారం రుక్మిణీ కృష్ణులు ఓ సందర్భంలో తమ ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా దుర్వాస మహర్షిని ఆహ్వానించారు. అయితే ఆ సందర్భంలో దుర్వాసుడు ఓ షరతు విధించాడు. తాను అధిరోహించిన రథాన్ని గుర్రాలకు బదులుగా రుక్మిణీ కృష్ణులు స్వయంగా లాగాలన్నాడు. అప్పుడే తాను వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తానన్నాడు దుర్వాస మహర్షి. అందుకు రుక్మిణీ కృష్ణులు అంగీకరించి రథాన్ని లాగసాగారు. అయితే మార్గమధ్యంలో రుక్మిణిని నీరసం ఆవహించింది. విపరీతమైన దాహం వేయసాగింది. ఆ సందర్భంలో ఆమె దాహార్తిని తీర్చడానికి కృష్ణుడు భూమి నుండి పాతాళ గంగను వెలికితీసి ఆమె దాహాన్ని తీర్చాడు. అయితే వారిరువురి అతిథి అయిన తనకు ముందుగా నీరు ఇవ్వకుండా రుక్మిణీదేవి జలాన్ని స్వీకరించినందుకు దుర్వాసుడు ఆగ్రహించాడు. ఆమెను భర్తకు దూరంగా ఉండమని శపించాడు. ఆ శాపం కారణంగానే ప్రధాన పట్టపురాణి మందిరం ద్వారకాధీశుని మందిరానికి దూరంగా వెలిసింది. అయితే ఇదంతా కృష్ణమాయలో భాగంగానే జరిగింది. తన భక్తులు తన సమక్షానికి విచ్చేసిన సందర్భంలో వారిపైనే తన ఏకాగ్రత, దీక్ష నిలపడానికి పట్టపురాణిని దూరంగా ఉంచి తాను మాత్రమే ద్వారకలో అర్చామూర్తిగా శ్రీకృష్ణుడు వెలిశాడంటారు. जले धृतवानसि वेदं विहितवहित्र चरित्रमखेदं केशवाधृत नीलशरीर केशवाधृत नीलशरीर जय जगदीश हरे जय जगदीश हरे
ద్వారకా యాత్ర ఫలం సిద్ధించాలి అనంటే భేట్ ద్వారకాను సైతం దర్శించాలంటారు. ద్వారకా యాత్ర ఫలసిద్ధి భేట్ ద్వారకాలోనే లభిస్తుంది. భేట్ అంటే కానుక. నమ్మి కొలిచిన భక్తులకు దివ్య కానుకల్ని, అభిష్టాల్ని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన ప్రదేశం భేట్ ద్వారకా. శ్రీకృష్ణుడు తన పట్ట మహిషులతో కలిసి గడిపిన ఏకాంత ప్రదేశం భేట్ ద్వారక. భేట్ అంటే నజరానా లేక కానుక. శ్రీకృష్ణుడికి సమర్పించేందుకు కుచేలుడు అటుకులు కానుకగా తీసుకువచ్చిన కారణంగా ఈ చిన్న ద్వీపం భేట్ ద్వారక అయ్యిందంటారు. తన బాల్యమిత్రుడైన కుచేలుడికి కృష్ణుడు అనంతమైన సంపదలనిచ్చి దారిద్ర్యాన్ని తొలగించిన సంపద్వంతమైన ప్రదేశం భేట్ ద్వారక. అందుకే ద్వారకను దర్శించిన భక్తులు తప్పకుండా భేట్ ద్వారకను దర్శించాలంటారు. శ్రీకృష్ణుడు తన భార్యలను, మిత్రుడు కుచేలుణ్ణి ఎలా అనుగ్రహించాడో తన భక్తుల్ని సైతం ఇక్కడ అదే రీతిలో అనుగ్రహిస్తాడని ప్రతీతి. శ్రీకృష్ణుడు మధురలో ఉండగా నివసించిన భవనం పేరు హరిగృహం. ఈ ప్రదేశంలోనే ద్వారకాధీశుడి మందిరం నిర్మితమయ్యింది. మహాభారతంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తరువాత ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయిందంటారు. ద్వారకా నగరాన్ని ఒక సామ్రాజ్యం అనడం కంటే సంయుక్త రాజ్య సమాహారం అనడం సమంజసమని చరిత్రకారులు పేర్కొన్నారు. ద్వారకకు కుశస్థలి అనే పేరు ఉంది. ఆనందమయ నగరంగానూ ద్వారకను అభివర్ణించేవారు. ద్వారకలో నిర్మితమైన శ్రీకృష్ణ మందిరాన్ని ఎందరో రాజవంశీకులు అభివృద్ధి చేశారు. గుప్తులు, పల్లవులు, చవద సామ్రాజ్యనేతలు ద్వారకాధీశుడి సేవలో తరించారు. ఈ మందిర వైభవ ప్రాభవాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతటి ఘనతరమైన ఈ మందిరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ ఆలయ నిర్మాణంలో 2 రకాల సంప్రదాయాలు చోటు చేసుకున్నాయి. ద్వారకాధీశ్ ఆలయం శైవ సంప్రదాయంలో నిర్మితమయ్యింది. భేట్ ద్వారకలోని ఆలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మితమై ఉంది. జగత్ మందిర్ లేక నిజ మందిర్ అని వ్యవహరించే ఈ పవిత్ర మందిరానికి వెలుపలి ద్వారం నుంచి 56 మెట్ల దిగువన గోమతి నది ప్రవహిస్తుంటుంది. ద్వారకాధీశుణ్ణి భక్తులు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుండి ద్వారక సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జామ్నగర్ మీదుగా రైలు మార్గం ద్వారా ద్వారక చేరుకోవచ్చు. అహ్మదాబాద్ నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా ద్వారకకు చేరుకోవచ్చు. ఇది ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమం. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వెన్నమీ గడలనెంతో ఇష్టపడే కన్నయ్యవు నీవు, వెన్నుదన్నుగా నిలిచి మమ్ము కన్న బిడ్డలుగా చూసే కమలలోచనుడవు. నీ పేరు తలచినా చాలు నిఖిల సంపదలు మా ఇళ్ల ముందు వాలు ఓ నీలమేఘుడా. నీ వాలు కళ్ళు తెరిచి మమ్ము వరములతో దీవించవయ్యా. వాసుదేవ మమ్ము మురిపించవయ్యా. నీ వేణుగాన మధురిమతో మా వేదనలు దూరం చేయవేగమే లేవయ్యా. లేచిరావయ్యా, లేవయ్యా, లేచిరావయ్యా. లోకాలన్నిటికీ మేలు చేసే ఓ గోపాల కృష్ణయ్య మేలుకోవయ్యా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.